చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడింది. సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకుంది. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది. అత్యంత వివేకవంతుల జ్ఞానము కూడా ఎప్పటికీ తృప్తిపరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది. ఓ కుంతి పుత్రుడా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూల స్థానమని చెప్పబడు. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది. కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోని ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించు. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని, ఓ మహాబాహువులు కలవాల, ఇంద్రియ మనోబుద్ధులు అనబడే నీ నిన్న అస్తిత్వాన్ని ఆత్మశక్తి అనబడే నీ ఉన్నత అస్తిత్వం చే వశపరుచుకుని మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరించు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగము అను 3వ అధ్యాయం.